కళ్ళలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్క ఎసయ్యరా. కళ్ళు కోసం వచ్చినోడు ముద్ద దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్తదీయ తప్పుకోడు. సంబరాలు చేసుకోర సోగాడు చిన్ని నాయనా. కమిడియన్స్ ఎవరో కాదు, గెటప్ సీను, ఆటో రామ్ ప్రసాద్ అండ్ గుంటు మురళి. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే కుండాల గుండెలో నా గుళ్ళ సౌండింగ్. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, he's on the way to do something. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, it's a brand new song to sing. ఓకే, మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఓకే, మరి పంచ్ పటాకాలో ఈ రోజు ఫస్ట్ టాపిక్ ఏంటో చూద్దాము. ఓకే, ఫస్ట్ టాపిక్ అమ్మాయిలు ఎలాంటి సందర్భాల్లో అలుగుతారు, బొంగమూతి పెట్టుకుంటారు. అది మీ ఇంటి పేరే, అలగడం అనేది మీ ఇంటి పేరు. ఏ బొంగమూతి పెట్టాను సావైతే. ఓకే, ఎలాంటి సందర్భాల్లో అమ్మాయిలు అలుగుతారు? బార్కి రానప్పుడు. అమ్మ భూమికి ఇంత లేవు నువ్వు. మీరు స్పెషల్ గా మీరు బార్కి వెళ్తే ఏం చేస్తారు అక్కడ? జనరల్ ఒకటి చెప్తాను, బిల్లు మాత్రం వాళ్ళు కట్టరు. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ పబ్కో డిస్కోకో తీసుకెళ్తాను రెడీ అవ్వు అంటాడు. తీరా అన్ని చేసి రెడీ అయిన తర్వాత టెంపుల్ కి వెళ్దాం పదా అంటాడు. అవును, మీరు పబ్బుకో డిస్కోకో వెళ్దామంటే ఉన్న బట్టలు తీసుకొని చింపుకుంటారు సగం సగంకి. వేసుకున్నాక గుడికి వెళ్దామంటే హట్ అవుతారు కదా. నిజంగా ఆ పాయింట్ లో అలగాలి. ఇంకా మొబైల్ రీఛార్జ్ చేయనప్పుడు. రీఛార్జ్ చేయకపోతే కూడా అలుగుతారా? ఫోకస్ మొత్తం తన పైనే ఉండాలి అనుకుంటారు కదా. డాక్టర్ కి చూపెట్టుకోవాలి. ఇంకా ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్? హస్బెండ్స్ ఎప్పుడు ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నప్పుడు. ఎన్నేళ్ళైంది పెళ్ళి? 1 year కూడా కాలేదు. మరి ఇప్పుడు ఏంది మీ ఆయన ఇప్పుడు ఎందుకు ల్యాప్టాప్ లో ఏం చూస్తున్నాడు? మొన్న పెళ్ళైంది సంవత్సరం ల్యాప్టాప్ 5 years నుంచి వాడుతున్నారు అతను. నెక్స్ట్, సీరియల్స్ చూడనివ్వకుండా వన్డే మ్యాచ్ చూసినప్పుడు. అవునమ్మా, మీ సంతోషం రోజు చూడనిస్తారు. మ్యాచ్ ఏదో నెలకొక్కసారి ఆడతారు మన ఇండియన్ టీం, అది కూడా చూడనియరా అమ్మా. నెక్స్ట్, సాలరీ తెచ్చి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టినప్పుడు. ఇది హైలైట్ ఆన్సర్ అంటే. సూపర్ అసలు. అమ్మా గిఫ్ట్ నీకే అమ్మా, నీకే అమ్మా గిఫ్ట్. ఏడికెళ్ళి వెతికావమ్మా. ఎప్పుడు నా అందాన్ని పొగడాలి. నువ్వు చాలా బాగున్నావు తెలుసా. అసలు ఎంత బ్రహ్మాండంగా తెలుసు అసలు నువ్వు. థ్యాంక్ యూ ఎంత బాగా చేస్తున్నావు అసలు. నాకైతే సేమ్ జ్యోతికలా ఉందిరా చంద్రముఖి సినిమాలో. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ నేను తీస్తున్నా. సూపర్. పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి హస్బెండ్ రావాలని కోరుకుంటారు? రవి లాంటి అన్నయ్య. నో ప్రాబ్లం బా. బొమ్మర్ది. నెక్స్ట్, క్రెడిట్ కార్డ్ మేం వాడాలి, బిల్లు వాళ్ళు కట్టాలి. అలాంటి మొగుడు రావాలి. నీకు అయినట్టేనమ్మా ఈ జన్మలో పెళ్లి. నెక్స్ట్, మినిమం 2-3 ఆడి కార్డ్స్ ఉన్న వాళ్ళు. కాపురం మనుషులతో చేస్తారా కారులో చేస్తారా? డబ్బు డబ్బు డబ్బు. అమ్మాయిలకు డబ్బే కావాలనా? ఇంకా ఇంట్రెస్టింగ్, రేపు మా అత్త మామ పోయిన అబ్బాయి కావాలి. ఆడదానివమ్మా, ఆడదానివమ్మా.
దారుణం అండి ఇది. వద్దు దేవుడా, నేను అన్ని వినాల్సి వస్తుంది. ఇంకా ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్? మ్యారేజ్ అయిన రోజే ఆస్తి మొత్తం నాకు రాసి ఇవ్వాలి. ఆస్తి తీసుకొని 2 రోజులు నువ్వు వేరేతో జంపు. ఇంకా వంట ఎలా చేసినా బాగోదు అనుకుంటా తినాలి. అంటే నువ్వు ఎట్లా చేసినా తిని వావ్ అంతే కదా. ఇంకా కుక్కిన పేనులాగా పడుండేవాడు కావాలి. అలా ఉంటే ఏం చేద్దామని మీరు ఆట ఆడుకోవచ్చు. ఇంకా వీక్ లో మినిమం 3 to 4 times షాపింగ్ చేయించాలి. నేను ఎంత ఏ అమ్మాయి ఎలా అనుకున్నా నాకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్న హస్బెండ్ కావాలి లేదా లవర్ రావాలని అనుకున్నా, ఈ మధ్య మీ అబ్బాయిలో అలాంటి క్వాలిటీస్ ఏమీ ఉండట్లేదు కాబట్టి అమ్మాయిలందరం కలిసి పెళ్ళే అసలు చేసుకోవద్దు అనుకుంటున్నాం. వచ్చింది మన స్వాతంత్రం, మనకు వచ్చింది. మా గుండు బాస్ మురళి చాలా బిజీ అయిపోయాడంట, ఎందుకంటే కస్టమర్ కేర్ లో కొత్తగా జాబ్ వచ్చిందంట. మరి అదేంటో కనుక్కుందాం. లెట్స్ వెల్కమ్ గుండు బాస్ మురళి. యాక్చువల్ గా ఇంగ్లీష్ ను కూడా తెలుగులాగే మాట్లాడుతుంటారు మనోళ్ళు. వాటు భయ్యే ఎన్నో ఇలాగ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే కస్టమర్ కేర్ వాళ్ళు పాపం వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంటారు. వీళ్ళకి ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ఎట్లా ఉంటుందో సరదాగా. హలో, దిస్ ఈజ్ వంశీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? శ్రీముఖే ఐఆమ్ చిత్తూరు నేమ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? నో, ఎవ్రీ టైమ్ పుట్టింగ్ ఎవ్రీ టైమ్ యూ కట్టింగ్ వై? No madam, how much you recharge? I recharge 10, you cut 1. Daddy doubt, నా మీద సౌట్. డౌట్ నువ్వు ఫాలింగ్ లవ్, అందుకే కాలింగ్ నవ్వు అని. No, I want immediate. 10. What? ఐ థింక్ వాట్ What's your qualification, madam? I 10th class MSc. 10th is a qualification. MSc is another qualification. How can it possible 10th MSc? Yes, sir. 10th March, September continue MSc. Okay, madam. Within 24 hours it will be activated. 24 hours active. How it? No, 10 hours sleep. 2 hours eat. 5 hours friends to meet. How can 24 hours active? Okay, madam, I am not understanding your language. I will catch you later. Bye. Tata. Every time you call. సరదా కొంతమంది టైం పాస్ అవ్వక కూడా కాల్ చేస్తూ ఉంటారు. అట్లానే ఒక ఆయన కాల్ చేశాడు రాజమండ్రి నుంచి. హలో, దిస్ ఇస్ గెటప్ సీను, హౌ కెన్ ఐ డూ ఫర్ యూ? హౌ కెన్ ఐ డూ ఫర్ యూ? యా, నాట్ వాట్ కెన్. ఇది కూడా ఇంగ్లీష్ గెటప్ సీన్ అన్నాను కదా, ఇంగ్లీష్ సరిగ్గా రాదు. సరే, మీకు మేము ఏ విధంగా సహాయపడగలం? మీరు నాకు సహాయం చేయడం ఏంటంటే, మీ సహాయం తీసుకునేంత యాదవను కాదు నేను. మీరు ఎందుకు ఫోన్ చేస్తారో తెలుసుకోవచ్చు. ఎందుకు ఫోన్ చేశాను నాకే తెలియదు, నీకేం చెప్తాను నేను. ఇప్పుడు సీనుకో రాంప్రసాద్కో చేశాను అనుకోండి, వాళ్ళు సోదంతా వేసేస్తారు బిల్లు బొక్క. అందుకని మీకు చేసాం అనుకోండి, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు కదా, అందుకని చేశాను. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, అలాగే ఒక్క నిమిషం. ఏయ్ అని ఇక్కడ నుంచి బిడ్డ బయట తీసుకెళ్ళు, ఇక్కడ మాత్రంగా పెద్ద మనిషితో నేను మారుతుండే. ఇక్కడ అమ్మా చిన్నోడండి, ఇక్కడే వచ్చిపోతున్నాడు. ఇట్లానే మనం ఫోన్ చేసిన తర్వాత కొన్ని ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఆర్డర్స్కి ఎట్లా రియాక్ట్ అవుతారు? ఏంది సపోర్ట్ చేస్తలేదు అన్నది రో, ఏదో అన్నది, ఏంది లైన్లో ఉండాలనా? ఏంది లైన్లో ఉండాలి? నేను రిజర్వేషన్కి వచ్చినా, రేషన్ షాప్కి వచ్చినా, ఒక్కడే ఉన్నా. ఇక్కడ చెప్పు, మా కాలు చాలా విలువైనదా? ఓ ఎవ్వరికి ఫోన్ చేసి నా కాలు చాలా విలువైంది. ఎడం కాలు కుడి కాలు ఒక్కడు చెప్తలేడు.
ఒకసారి చేసిన బిజీగా ఉన్న రైట్ నవ్వు అన్నది, రైట్ తిరిగినా నవ్వినా, కలవాలి కదా కలవదు. మా మురళికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఫోన్ ని డిఫరెంట్ పీపుల్ ఎలా యూస్ చేస్తారు? అప్పారావు గారు ఫోన్ ఆయనకి పాపం స్పెట్స్, దాని మీద ఇంకో స్పెట్స్ పెడతాడు, అయినా కనబడి చావదు. ఫోన్ రాగానే మురళి గారు చెప్పండి మురళి గారు, ఈలోపు కట్ అయిపోతుంది. కొంతమంది ఫోను చేతిలోనే ఉంటది, వాడు ఇక్కడెక్కడో ఉన్నట్టే మాట్లాడుతుంటారు. చెప్పురా, ఆడికి ఎప్పుడు పోయినరా? అక్కడనే ఉన్నావా? ఇక్కడికి వస్తే మంచిగా ఉంటుండు కదా. సరే మళ్ళా మా ఓటు ఇడు కలమని చెప్పింది నిన్ను. ఇడు కలుస్తావా ఇడు కలుస్తావా? సరే మరి నువ్వు కలవాలనుకుంటే నాకు ఈడనే కంఫర్టబుల్గా ఉంటుంది. డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళు అడ్రస్ చెప్తే ఎలా ఉంటుంది అంటే మన ముందు ప్రెజెంట్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఆటో రాంప్రసాద్. ఓకే, నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే మనం చాలా మందికి కొంతమంది అడ్రస్ అడుగుతాను మనం తెలియకపోతే, వాళ్ళ అడ్రస్లు ఎలా చెప్తారనేది నేను తీసుకున్న టాపిక్. మురళి ఫస్ట్ నాకు కలిసాడండి, మురళి దగ్గరికి వెళ్ళాను. నేను హైదరాబాద్ కొత్త, నాకు అడ్రస్ మిస్ అయ్యాను. సార్ కొంచెం ఈ అడ్రస్ ఎక్కడండి? ఏ అడ్రసా? అక్కడే అదే ఇప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 8 ఎక్కడండి? బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 8 ఆ 9 పక్కనే. ఆ 9 ఎక్కడ సార్? ఓ అది కూడా తెలీదా? 10 ముందు ఉంటుంది రా అది. అలా కాదు సార్, కొంచెం ప్లీజ్ ఈ అడ్రస్ కొంచెం చెప్పండి సార్. ఈ అడ్రస్ చెప్పాలా? ఓకే, ఇలా స్ట్రైట్ గా లెఫ్ట్ తీసుకో, తర్వాత నువ్వన్నా కదా కొంచెం చెప్పమని, అందుకని కొంచెం చెప్పా అంటాడు. అది కాదు సార్, గంట నుంచి ఎదుగుతున్నాను సార్, చాలా అర్జెంట్ సార్, ప్లీజ్ సార్, గంట నుంచి ఎదుగుతున్నాను సార్, ప్లీజ్ సార్ అంటే మురళి అంటాడు, నీ అబ్బాయి వచ్చి 2 రోజులు నాకు ఇంకా అడ్రస్ దొరకలేదు ఇక్కడ. సో హేమంత్ అడిగాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్, తను ఆర్జే కదా, సార్ కొంచెం ఈ అడ్రస్ చెప్తారా, నాకు అర్జెంట్ పని వెళ్ళాలంటే. చెప్పండి మీ పేరేం పేరండి? నా పేరు రాంప్రసాద్ అండి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్తూనే ఉండండి, ఉల్లాసంగా ఉత్సాహంగా రైట్ సైడ్ అండి. అలా రైట్ తీసుకునే మంచి పాన్ షాప్ ఉంటుంది, అక్కడ మంచి చల్లని వెళ్ళి ఈ టైంలో ఒక్క కూల్ డ్రింక్ తాగితే ఉంటుందండి. మీకోసం ఒక చిన్న సాంగ్ ప్లే చేస్తాను, ఓకే? ఇప్పుడు యోగా వేసులు ఉంటారు కదండి, మనకి యోగా టీచర్స్ ఉంటారు కదండి. సరే ఫర్ ఎగ్జాంపుల్ నేనే యోగా టీచర్ అనుకోండి, నేను వచ్చి అడ్రస్ అడిగాను అనుకోండి, సార్ కొంచెం ఈ అడ్రస్ చెప్తారండి, ఈ అడ్రస్ కావాలి కదండి. మీరు తిన్నంగా ఇలా వెళ్ళి అక్కడి నుంచి ఇలా లెఫ్ట్ తీసుకోండి, అటుపక్క ఇటువైపు ఒకసారి చూడండి, ఇటు రైట్ ఇటు లెఫ్ట్ ఉంటుందండి, స్ట్రైట్ ఉంటుందండి. సో మీరు 4 రోడ్ జంక్షన్ ఉన్నట్టు అవుతుందండి. అక్కడి నుంచి ఒకసారి ఇలా రైట్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళి ఒక్కసారి ఒంగు ఉంటారు, ఒంగున తర్వాత మీరు మళ్ళీ కుడివైపు తిరిగి 2 కాళ్ళు చాపి ఒక్కసారి బ్యాక్ చూడండి, మీకు కనిపిస్తున్న అడ్రస్ అదేనండి. తెలుసుకున్న అతను క్రైమ్ న్యూస్ చెప్తారు, అతను అడ్రస్ అయితే తెలుగు ఉంటుందండి. సార్ హర్ష గారు కొంచెం ఈ అడ్రస్ చెప్తారా? ఇది హైదరాబాద్ చివర్లో ఫిల్మ్ నగర్, ఆ ఫిల్మ్ నగర్ దగ్గరలో మణికొండ ప్రాంతంలో మన స్టూడియోస్ ఉంది. ఆ పక్కనే ఉన్న హరివిల్ అపార్ట్మెంట్స్ లో రూమ్ నెంబర్ 2లో ఏం జరిగింది? నన్ను అడిగితే ఏం జరిగిందో అడ్రస్ చెప్పండి. ఇప్పుడు మీరు ఫిల్మ్ నగర్ తిన్నంగా వెళ్ళండి. వెళ్తాను సార్. అక్కడి నుంచి పక్కనే ఉన్న డొంకుల్లోకి వెళ్ళండి. ఆ డొంకుల్లోకి వెళ్తే ఒక పెద్ద మర్రి చెట్టు వస్తుంది. ఆ మర్రి చెట్టు త్వరలో నుంచి ముందుకెళ్తుంటే మెళ్తుంటే అక్కడ ఏంటి సార్ అది? నక్కలు అరుస్తున్నాయి. నక్కలు ఎందుకు ఇస్తారు? ఆటోలో వెళ్ళిపోతారు. అలాగొద్దు, నానకెళ్ళరే. అట్టించి నువ్వు అలా తిన్నంగా వెళ్తుండగా బాయ్ అని ఒకటి నీ మీద చేయేస్తాడు. చేస్తే ఆడినాడు అడ్రస్ చెప్తాడు. మరి మా ఆటో రాంప్రసాద్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? నీ గూడు చెదిరింది సాంగ్ కి బ్రేక్ డాన్స్ లో ఎలా ఉంటుంది చూపించండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురం ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు.
క్లాసికల్. నీ గూడు చెదిరింది నీ గుండె చదివింది ఓ చిట్టి పావురం ఎవరు పుట్టింది ఎవరు పుట్టారు ఎవరు పుట్టింది ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు. మ్యాటర్ లేదు, కంటెంట్ లేదు, కానీ నవ్వించడం మాత్రం గ్యారంటీ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు గెటప్ సీను. ఇప్పుడు కంటెంట్ ఏంటంటే చాలా మంది అమ్మాయిలు డ్రెస్లు వేసుకుంటారు, రగలు పెట్టుకుంటారు. అందరూ వేసుకుంటారు, చాలా మంది అందరూ వేసుకుంటారు. ఒక అమ్మాయి మంచి శ్రీముఖి లాంటి అమ్మాయి మంచి డ్రెస్ వేసుకొని వచ్చింది. ఆపోజిట్ ఉన్న అమ్మాయి యాక్చువల్లీ అమ్మాయిలో చెప్పరు, డ్రెస్ బాగుందని చెప్పలేరు. మా అబ్బాయి బావ డ్రెస్ బాగుంది, షూ బాగుందిరా, సూపర్ అదిరిపోయినా అని చెప్పేస్తాం. కానీ అమ్మాయిలో చూడవే ఏ కోటిలో కొనిచ్చుంటది ఇది. శ్రీముఖి డ్రెస్ బాగుంది, ఇలాంటిది నా దగ్గర ఒకటి ఉంది, మా పని మనిషికి ఇచ్చేసా. కొంతమంది అమ్మాయిలు వేసుకున్న ప్రాపర్టీస్ చూపించుకోవడం కోసం వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు, ఎలా ఉంటుంది ఆరాటం. అమ్మాయి మంచి చదువులు పెట్టింది, సో ఇయరింగ్స్ పెట్టుకున్నప్పుడు అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంటుంది చూద్దాం. ఎంఎస్ శ్రీముఖి అక్కడ నేను రాలేదేంటి అసలు, నేను రాలేదు ఎందుకని, ఎప్పుడు అడుగుతా చెప్పేదా, 10,000 పెట్టి కొన్నాను చెప్పేదా ఆరాటం. యాక్చువల్లీ నిన్న ఫోన్ చేసి ఫోన్ ఎందుకు ఎత్తలేదు నువ్వు? ఏంటి హెయిర్ ఏదైంది, వైట్ హెయిర్ వచ్చింది ఏంటి ఏమన్నా? నెయిల్ పాలిష్ బాగుంది. కాదే ఇదే చెవులో గులం తీసుకోలేదా? వస్తే సో ఆకుల మ్యాటర్ అడగరు, ఇది చెప్పలేదు, ఇలా ఉంటారు అనమాట. అదే అబ్బాయిలు ఎరవా ఏంటి సంగతులు చెప్పాలరా. అర్రే కాదు రే, నిన్న నీకు యాక్చువల్లీ ఇన్విటేషన్ ఇద్దాం వచ్చాను రా. ఇన్విటేషన్ చూసాను అసలు నువ్వు? అది నా ఫోను. కాదు యారా ఇన్విటేషన్ ఇద్దాం అంటే నువ్వు లేవు, కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు? నేనన్నా బిర్యానీ తిన్నాను రా, పళ్ళలో చికెన్ ఉడిపోయింది. ఆగు. జీన్ ప్యాంట్లు షర్ట్లు వేసుకొస్తే ఎలా ఉంటదంటే కొత్త బట్టలు ఏమైనా బ్రాండెడ్ షర్ట్లు వేసుకొస్తే. ఎరా రామప్రసాద్. అరే శ్రీను, అరే అరే జిప్పెట్టుకో. ఏంటి సంగతులు? బానే ఉన్నా. ఏమైందా? నేను బానే ఉన్నా. ఈరోజు ఏమైంది ఎలాగైపోయావు? ఏదో ఎక్సైజ్ చేసా పొద్దున్న. కాదురా ఆఫర్లో పెట్టారంట బట్టలు, అక్కడ తెలుసా నీకు? ఎక్కడ? అక్కడే బట్టలు రా, కోటిలోనా? బట్టలు అడగరా. ఏంటి ఎలా ఉందని అడగచ్చుగా బట్టలు. కొంతమంది చచ్చిపోతారు, చచ్చిపోయిన దగ్గర మన తెలుగులో అయితే చాలా బాగా ఏడుస్తారు. అదే ఫారిన్ కంట్రీస్ లో వేరే లాంగ్వేజెస్ లో ఎలా ఏడుస్తారు ఇప్పుడు చేసి చూపిస్తాను అనమాట. తెలుగులో ఎలా ఏడుస్తారని చూపిస్తా. ఫస్ట్ చిన్న బిట్టే. అప్పుడే బానవరయ్యో నా కొడుక నాను మాత్రమే చేసినారు. అసలు ఏం అర్థం కాదు, ఏడుతుందని సెన్స్ మాత్రం ఉంటది. ఇదే తమిళ్లో అయితే ఎలా ఉంటుంది? నాదన్నా 12 సంవత్సరాలు నాయర్కు పెట్టరు బాబు. ఒడిస్సా నాకు రాదు కానీ మాట్లాడతా ఇక్కడ. నాను బొత్తగా బొత్తగా అదే చైనాలో చచ్చిపోతే ఎలా ఉంటుంది? అదే అరబిక్ లాంగ్వేజ్ లేస్తుంది. మరి మా గెటప్ సీనుకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఒక దొంగోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఇంట్లో ఎలా ఉంటుంది తన బిహేవియర్, బయట ఎలా ఉంటుందో చూపించి.
యాక్చువల్లీ నేను మొగుడు దొంగ, ఇది పెళ్ళం. ఓకే ఏంటి బ్రష్ అయిపోయిందా? ఇగో టిఫిన్. ఏంటి ఇడ్లీలు జోబులు పెట్టుకున్నారేంటి? అంటే కొంచెం చల్లగొత్తి తింటామని. కాఫీ చేస్తారా? ఏంటి బట్టలు వేసుకొని స్నానం చేస్తున్నారండి? పట్టండి కాఫీ తాగండి అయిపోదు. స్నానం చేస్తాడు సబ్బు. ఏమైంది? కంట్లో నొరగొచ్చేస్తుంది. స్నానం చేస్తాను ఒంగోండి, బీపు సబ్బు పెడతా. స్నానం చేసిన దగ్గర నుంచి అనమాట బట్టలు వేసుకుంటున్నాడు. ఏమండి కంగారులో మీరు ప్యాంట్ ఏమైనా లంగా వేసుకున్నారు? పెళ్ళానికి ముద్దు ఇవ్వాలంటే దొంగ స్టైల్ అలా ఇస్తున్నాడు ఇప్పుడు. దా ఓకే, మరి పంచ్ పటాకాలో ఈరోజు బెస్ట్ పంచ్ చీఫ్ గిఫ్ట్ టెంపర్ ఎవరు తీసుకుంటున్నారంటే శాలరీని వాళ్ళ అమ్మ చేతిలో పెట్టి వైఫ్ చేతిలో పెట్టినప్పుడు. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. అమ్మాయిలు ఎలాంటి సందర్భాల్లో అలుగుతారు, బుంగమూతి పెట్టుకుంటారు? శాలరీ తెచ్చి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టినప్పుడు. ఆసియా ఖండంలో నీలాంటి గుంట